బిచ్చగాడు అనే సినిమా ఎంతమంది చూసుంటారు? సో నాకు తెలిసి బిచ్చగాడు అనే సినిమా చాలా మంది అయితే చూసే ఉంటారు. అయితే బిచ్చగాడులో ఒక సీన్ అయితే ఉంది. అదేమిటంటే ఒక వ్యక్తి తన కారుతో వెళ్తూ ఉంటాడు. అయితే వెనక ఉండే హీరోయిన్ బ్రేకులు సరిగ్గా పడక ఆ కార్ ని డాష్ కొడుతుంది. ఇంతలో ఆ పెద్ద మనిషి వెనక తిరిగి వచ్చి కార్ ని ఆపి వెనక్కి వచ్చి హీరోయిన్ తో ఇలాగైతే అంటాడు, డొక్కుడు స్కూటర్ వేసుకువచ్చి నా కార్ ను గుద్దావు, చూడు ఎంత డామేజ్ అయిందో అని చెప్పి అక్కడ హీరోయిన్ ని బ్లేమ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అదే టైంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అతడు ఒక విషయం అయితే చెప్తాడు. అదేమిటంటే ఈ కారు ఎక్కడ కొన్నారు అని అడిగితే యానంలో కొన్నామని అతను చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇన్ని కోట్లు పెట్టి కారు కొని కనీసం ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా కట్టుకోకుండా ఆ ట్యాక్స్ కలిసి వస్తుందని మీరు యానంలో కారు కొన్నారు అని చెప్పి అతన్ని తిట్టడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సన్నివేశం చాలా మంది అయితే చూసే ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించవలసి ఉంటుంది. అదేమిటంటే యానంలో కారు కొంటే ట్యాక్స్ అనేది తక్కువగా ఎందుకు ఉంటుంది? మిగతా రాష్ట్రాల్లో కారు కొంటే ట్యాక్స్ అనేది నార్మల్ గా ప్రభుత్వం ఎంతైతే చెప్తుందో అంతే కట్టవలసి ఉంటుంది. కానీ యానంలో మాత్రం ట్యాక్స్ అనేది తగ్గించి ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో, లేదంటే ఒక్కొక్క సందర్భంలో ట్యాక్స్ కూడా అసలు ఉండదు అనమాట. అసలు ఎందుకు యానంకి ఇలాగా ట్యాక్స్ అనేది లేకుండా ఉంటుందంటే యానం అనేది కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతం అవడం వల్ల అక్కడ ప్రభుత్వం అనేది ట్యాక్స్ అనేది రద్దు చేస్తుంది. అలాగే మనం యానం గురించే కాకుండా మనకు గోవా కూడా ఒక విధంగా చెప్పాలంటే అది కూడా కేంద్రపాలిత ప్రాంతమే. అయితే అక్కడ కూడా ట్యాక్స్ అనేది తక్కువగా ఉంటుంది. కొన్ని వస్తువులపైన ట్యాక్స్ అనేది అసలు ఉండదు. అసలు ఎందుకు ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు ట్యాక్స్ అనేది ఇలా ఉంటుంది? అలాగే యానం అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఎలా ఉండిపోయింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది యానం కి సంబంధించిన హిస్టరీ. సో హిస్టరీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కొద్దిగా అర్థం అవుతుంది. ఒకవేళ హిస్టరీ అసలు టచ్ లేదనుకోండి, ఈ వీడియో అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడున్న కేంద్రపాలిత ప్రాంతాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అవి మొత్తం కూడా బ్రిటిష్ వారి పాలనలో లేనటువంటివే. అయితే బ్రిటిష్ వారి పాలనలో లేనప్పుడు ఇవి ఎలాగా ఏర్పడినాయి అని మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఈ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ స్వతంత్రం అనంతరం సైనిక చర్యల వల్ల ఏర్పడ్డాయి. అలాగే సంస్కృతి పరంగా అలాగే ఆయా ప్రాంతాల వాటి సరిహద్దు ప్రాంతంలో ఇవి భిన్నంగా ఉండడం వల్ల ఆర్థికంగా మిగిలిన ప్రాంతాలతో చూసుకున్నట్లయితే ఇవి కొద్దిగా వెనకబడి ఉంటాయి. రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల సొంతంగా వాటికి రాష్ట్రాన్ని ఇవ్వడానికి చూసినట్లయితే అవి అంత పెద్ద ప్రాంతాలు కూడా కావు. అందువల్ల అవి కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకొనబడ్డాయి. కానీ సాంకేతికంగా మనం చూసుకున్నట్లయితే యానం అనేది బ్రిటిష్ వారి పాలనలో లేదు. 1720 సంవత్సరం వరకు అది డచ్ వారి పాలనలో ఉంది. ఆ తర్వాతి కాలంలో మనం చూసుకున్నట్లయితే డచ్ వారి పాలన అంతరించిపోయింది. దాని తర్వాత యానం విజయనగర సామ్రాజ్యం వారి పాలనలోకి అయితే వెళ్ళిపోయింది. బొబ్బుల రాజులతో జరిగిన యుద్ధాలతో విజయనగర రాజుకి ఫ్రెంచ్ వారు చేసిన సహాయానికి అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అయిన బుస్సీ మార్కస్ కి కృతజ్ఞతగా ఈ యానం అనే ప్రాంతాన్ని దారదత్తం చేయడం జరిగింది. బ్రిటిష్ అలాగే ఫ్రెంచ్ వారి యుద్ధాలకు యానం బాగా నలిగిపోయింది. 1816వ సంవత్సరంలో ఇది పూర్తిగా ఫ్రెంచ్ వారి పాలనలోకి వచ్చింది. స్వతంత్రం అనంతరం ఫ్రెంచ్ వారి పాలనలో ఉన్న పాండిచ్చేరి అలాగే మహి, కరైకల్ మరియు యానం ప్రాంతాల నుండి 13 జూన్ 1954వ సంవత్సరంలో భారతదేశ సైనిక చర్యల ద్వారా పాలకులు బయటకు వచ్చాక 1 నవంబర్ 1954న పైన చెప్పినటువంటి 4 ప్రాంతాలు పాండిచ్చేరి పేరిట కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. 28 మే 1956వ సంవత్సరంలో ఫ్రెంచ్ అలాగే భారతదేశ ప్రభుత్వాల మధ్య ట్రీటీ ఆఫ్ సెషన్ జరిగినప్పటికీ అల్జీరియా యుద్ధం వల్ల అధికార మార్పిడి ఆలస్యమయ్యి పాండిచ్చేరి, మహి, కరైకల్ మరియు యానంలు 16 ఆగస్టు 1962న పూర్తి స్వతంత్రం పొంది కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఇది యానం యొక్క చరిత్ర. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.